గురుగారు, నిత్య గోచారం అంటే ఏమిటి? ఈ గోచార లెక్కింపు అనే విధానము ఏ గ్రంథంలో ఉంది? ఎలా లెక్కించాలి? గోచారము, చారము అంటే కదలడం, పోవడం. గ్రహచారం అంటారు. గ్రహాలు కదులుతూ ఉంటాయి. గ్రహం అంటే గ్రహించేది, స్వీకరించేది. మనం కూడా ఒక గ్రహమే. ఎవరైనా అలా ఒక చివరగా కూర్చొని నల్లటి దుస్తులు వేసుకొని శుభ్రత పాటించకుండా మౌనంగా అందరితో కోపంగా చూస్తూ ఏదీ మాట్లాడకుండా ముక్కి నంగి కూర్చుంటే ఇలా ఉన్నాడేమిటి, ఏదో గ్రహం పట్టినట్టు అంటూ ఉంటారు. లేదా వట్టి శనిగ్రహం అని ఎవరినో అంటూ ఉంటారు. జామాత దశమగ్రహ, అల్లుడు పదవగ్రహం అనేటటువంటి నానుడి కూడా తెలుగువారి ఇంట సుప్రసిద్ధం. నవగ్రహాలు అవి బాధించే బాధలు తెలుసు, మా ఇంట్లో దశమగ్రహం కూడా ఉంది, ఇలా కూడా వింటూ ఉంటాం. వేళాకోళంగా చెప్పినా మరొక విధంగా చెప్పినా గ్రహం గ్రహించేది. అలాంటప్పుడు ఈ గ్రహాల యొక్క చారాన్ని లెక్కించడం ఎలా? అథర్వణ వేదంలో ఈ శాస్త్రం ఉంది. ఇది వేదపరమైన విజ్ఞానం. వేదాంగ శాస్త్రాలు 6: శిక్ష, వ్యాకరణం, ఛందం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఈ 6ంటికి వేదాంగములు అని పేరు. వేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, వేదాన్ని ఎప్పుడు అధ్యయనం చేయాలో, వేదాన్ని ఎప్పుడు ఏ సమయంలో అధ్యయనం చేస్తే ఏ విధమైన అర్థం స్ఫురిస్తుందో, యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వ్యూతోపవ్యుషం, ఇలా జ్ఞానాన్ని అందించే నిమిత్తమై మనం మన గోచారాన్ని చూసుకోవాలి. ఇవి 9 గ్రహాలుగా 9ంటితో లెక్కింపబడే విధానాన్ని అథర్వణ వేదం వివరిస్తుంది. జన్మ సంపద్ విపత్క్షేమ ప్రత్యుక్సాధన నైధనం మిత్రం పరమమైత్రం చ నవతారా ప్రకీర్తితా. ఇది 9 తారలు. ఎవరికి వారికి వారి పుట్టిన నక్షత్రం జన్మతార. మూలా నక్షత్రం జన్మించిన వారికి 27 నక్షత్రాలు కదా. ఈ లెక్కిస్తే 3 సార్లు అంటే మూలతో ప్రారంభం చేసుకుంటే అశ్విని, మఘ, మూల, ఈ 3 1వ స్థానంలో వస్తాయి. కాబట్టి మూలా నక్షత్రంలో జన్మించిన వారికి అశ్విని, మఘ జన్మతార. అశ్వినిలో పుట్టిన వారికి మూల, మఘ జన్మతార. ఇలా ఆ లెక్కించే విధానాన్ని మనం చూసినప్పుడు మొదటి తార దేహనాశనం, 2వ తార సంపద కలిగిస్తుంది, 3వ తార కార్యహాని, 4వ తార సాధన తార, సంపత్తార, 5వ తార ప్రత్యుక్తార, కార్యం ఆలస్యమవుతుంది, 6 సాధన తార, 7 నైధనం, ధనం వృధాగా పోతుంది, కార్యక్రమం పూర్తి కాదు, 8 మిత్రతార, 9 పరమమైత్రతార. 2, 4, 6, 8, 9 ఈ 5 తారలు లాభదాయకం. 1, 3, 5, 7 ఈ 4 తారలు నష్టం కలిగిస్తాయి. 5, 4 అనే విభజనతో 4 నష్టం కలిగించేవి, 5 లాభం కలిగించేవి. రోజు విడిచి రోజు వచ్చేటటువంటి ఈ నిత్య గోచార ఫలాలను అథర్వణ వేదం మనకు తెలియజేసింది. ప్రతిరోజు తారాబలం చూసుకోవడం, గోచారాన్ని పరిశీలించడం తప్పనిసరి. రోజువారీగా చాలా పనులు చేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఇలా లెక్కించుకుంటూ కూర్చొని ఈరోజు జన్మతార, నేను బయటికి వెళ్ళను, ఈరోజు నైధన తార, నాకు డబ్బు రాదు, ఇలా కాకుండా ఓహో ఇది అని తెలుసుకొని దానికి తగినట్లుగా పరిహారం చెబుతూ ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః, దానమిద్దాం. వెండి, డబ్బులు, కూరగాయలు, శనగలు, ఏ పదార్థం మన వద్ద ఉంటే ఆ పదార్థం కొంత దాన గుణంతో గోచార దోషాలను తొలగించుకోవచ్చు. దానం పెంచుకోవడం, దోషం తొలగించుకోవడం, గ్రహాల చారాన్ని గతులను తెలుసుకొని జీవితాన్ని సక్రమ పద్ధతిలో ముందుకు తీసుకువెళ్ళడం అనే ఈ జ్ఞానాన్ని నిత్యము తెలుసుకోవాలి. అథర్వణ వేదం బోధిస్తుంది ఈ అంశాన్ని. ఇది విషయం.